సంఘంలో ఉన్న పెద్దలు ఎవరు? పెద్దలంటే పంచాయతీ మెంబర్లు, ప్రెసిడెంట్లు, వాళ్ళు కాదు. అలా పెట్టేసాం మనం పేర్లు. పెద్దలంటే తల మెరిసిపోయిన వారు, అలా సెట్ చేసేసాం. పెద్దలంటే అర్థం ఏంటో చెప్పనా? మెచ్యూరిటీ యాటిట్యూడ్ కలిగిన వారు, పరిపక్వత మనసు కలిగిన వారు. ఒక్క మాటలో చెప్పాలంటే అన్నీ అర్థం చేసుకునే ఆ వ్యక్తిత్వ వికాసం కలిగిన వారు పెద్దలు అంటే. సంఘాల్లో పెద్దలు ఎవరుంటారు చెప్పనండి? ఎవరుంటారు? కాస్త గంభీరంగా ఎవడైతే ఉన్నాడో ఆడే సంఘ పెద్ద. ఎవరైతే గవర్నమెంట్ సిటీస్లో ఉండేవి, ఎవరైతే గవర్నమెంట్ ఎంప్లాయీ ఉన్నాడో ఆయనే సంఘ పెద్ద. ఇంక ఈ సంవత్సరం నుంచి మళ్ళీ ఎన్నికలు వచ్చేవారు. ఎవరైతే కొంచెం గంభీరంగా నోరు పెద్దదుందో ఆయనే ట్రెజరీ మెంబరు. మళ్ళీ దానికి ఎలక్షన్లో, దానిలో ఎంపికలు, అందులో రాజకీయాలు, మళ్ళీ ఎన్నో రంగులు హంగులు, ఆ తర్వాత మళ్ళీ వెనకాల గుసగుసలు, ఇన్ని నోటిఫికేషన్లు, మళ్ళీ అక్కడ కూడా ఓట్లు వేసుకోవడం, ఇన్ని జరిగిన తర్వాత కొంత భుజభుజం ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే దొన్నెక్కు ఉందో వాడే మెంబర్ చేసేస్తాడు, ఆడే పెద్ద అయిపోతాడు. ఇలా అటోడు ప్రార్థన చేస్తే స్వస్థత కలుగుతుందా? ఇంకా రోగం ఎక్కువైపోతుంది. ఇలాంటి వాళ్ళు ప్రార్థన చేసి, ఇలాంటి వారు వచ్చి భయం లేనివారు, భక్తి లేనివారు, బైబిల్ తెలియని వారు, పరిచర్య చేయకుండా పోజులు కట్టి తెల్ల సొక్కావులు తెల్ల ప్యాంట్లు వేసుకొని కనీసం రోగును కూడా ముట్టుకోలేని వారు, ఇట్టివారు పెద్దలు అవుతారని బైబిల్ ఎక్కడ చెప్పింది? నో, వారి కాదు పెద్దలు. నడుముంచేవాడు పెద్ద, తన స్థానాన్ని దిగేవాడు పెద్ద, ఎదుటివాడిని అసహించుకోకుండా చేతులతో తాకి ప్రేమపూర్వకంగా హక్కుని కౌగిట్లో చేర్చుకునేవాడు పెద్ద. నా నీ అని పరాయి భేదం చూపించకుండా సంఘం అనగానే ఇది నా కుటుంబం అని ఎవడైతే భావిస్తాడో వారు పెద్ద. అది పెద్దరికం. నా వారినైనా బయటి వారినైనా సంఘంలో అందరినీ ఒక్కలాగే చూసి అది పెద్దరికం. మా బామ్మర్దండి, మా ఆవిడ తాలికండి, మా బీరకాయ పీస్ అని చెప్పుకునేవాడి పెద్దరికం కదా అది. సిల్లీ థింగ్స్ అవన్నీ. బయట అలాగే ఏడుస్తారు, ఆటో యూనియన్లోనే అలాగే ఏడుస్తారు, ఆర్టీసీ యూనియన్లోనే అలాగే ఏడుస్తారు, ప్రతి దిక్కున రాజకీయాల్లోనే అవే వారసత్వం బీరకాయ పీస్ వెనకాల వేసుకుని ఏడుస్తారు. అక్కడ అలాగే ఏడిస్తే సంఘంలోనే ఇలాగే ఏడిస్తే సంఘానికి సంతకి తేడా లేదు, వాళ్ళకి మనకి తేడా లేదు. వాళ్ళ బంధువుల కోసం కొట్టుకొని, వాళ్ళ వంశాల కోసం కొట్టుకుంటే నువ్వు ఇక్కడికి వచ్చి నిన్ను పెద్దన చేస్తే, నువ్వు నీ వెనకన్న వారిని ఎక్కించుకోవడానికి, నువ్వు నీ రాజకీయాలు జరిగించుకోవడానికి నీ బలగాల్ని, నీ బంధువులు వెనకేసి తిరిగితే నీకు వాళ్ళకి పెద్ద తేడా ఏముంది? నిన్నెవడో పెద్ద అన్నది? నువ్వు పెద్దవి కావంటుంది బైబిల్. ఎవరు పెద్ద? సంఘానికి పెద్దనగానే పరిపక్వత, సమాధానపరిచేవారు, దేవునికి రోగికి మధ్య ద్వారధిగా నిలబడి పరిచర్య చేసేవాడు. ప్రార్థనకు ముందు పెదవులు కదపడం కన్నా చేతులు కలిపి ఎవడైతే దిగిపోతాడో అన్ని పక్కన పెట్టి అట్టివాడు పెద్ద.